హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజైతే నేను సండే స్పెషల్గా మేము తయారు చేసుకున్నటువంటి చికెన్ కర్రీని మీకు పరిచయం చేయడానికి తీసుకొచ్చాను. ఇది నా స్టైల్ చికెన్ కర్రీ అండి. దీనికి కావాల్సిన పదార్థాలు అయితే 1 kg స్కిన్లెస్ చికెన్, దానికి సరిపడగా 3 పెద్ద సైజు ఉల్లిపాయలు, 1 టమాటా, 2 పచ్చిమిర్చి, ఇంకా కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నానండి కాస్త కర్రీలోకి ఇంకా గార్నిషింగ్కి. చికెన్ వాష్ చేసుకోవటానికి పసుపు, కారం, గరం మసాలా, సాల్ట్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి ఇంకా గరం మసాలా నేనే ప్రిపేర్ చేసుకుంటానండి నా ఓన్గా. సో తర్వాత ఎప్పుడైనా వాటికి సంబంధించిన వీడియోనైతే షేర్ చేస్తాను. ఇంకా ఆయిల్ అండి, ఇవన్నీ మీకు చూపించడం కోసం రెడీ చేసి అయితే పెట్టుకున్నానండి మొత్తం అన్నీ ఇలా. తర్వాత నేను మొత్తం ఉల్లిపాయలను అయితే చాప్ చేసేసానండి. ఈ మాత్రం ఉల్లిపాయలను మనం 1 kg చికెన్కి అయితే యూస్ చేయొచ్చండి. ఎందుకంటే మనకి గ్రేవీ ప్రిపరేషన్ ఉండాలి కదా, ఒక్కొక్కసారి రసం పెట్టుకుంటాం, ఒక్కొక్కసారి రసం కూడా పెట్టుకోము. అలాంటప్పుడు గ్రేవీ ప్రిపేర్ అవ్వాలంటే ఈ మాత్రం ఉల్లిపాయలు ఉండాలండి. టమాటా వేయడానికి కూడా రీజన్ అయితే అదేనండి, గ్రేవీ కోసమే. ఒక్కొక్కసారి గ్రేవీ తయారు చేస్తాను, మరొకసారి అయితే ఫ్రై చేస్తాను. ఎలా అయినా సరే ఉల్లిపాయలను అయితే కాస్త క్వాంటిటీలో తీసుకోవాలి, అంటే మనం తీసుకునే చికెన్ని బట్టి ఉల్లిపాయలను కూడా తీసుకోవాలండి. ఉల్లిపాయలను అయితే చాప్ చేసేసాను. తర్వాత పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేశాను. టమాటాలను కూడా కట్ చేసి ఇవన్నీ ఒక పక్కనైతే పెట్టుకున్నానండి మొత్తం అన్నీ. చికెన్లో కాస్త పసుపు వేసి చికెన్ అయితే వాష్ చేసుకున్నాను. చికెన్ని చేపలు కడిగినట్టుగా అయితే మనం ఎక్కువగా వాష్ చేసేయకూడదండి. అంటే చికెన్కి ఆ బ్లడ్ అనేది కాస్త ఉండాలి, అలా అయితేనే టేస్ట్ ఉంటుంది. ఎక్కువ వాష్ చేయడం వల్ల చికెన్ అయితే చప్పదనం వస్తుందండి. సో ఈ విధంగా మనం చికెన్ని 1 or 2 times అయితే మనం శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి. వీటన్నింటినీ రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నానండి. కాస్త ఆయిలే వేసుకున్నాను, ఎందుకంటే ఇది గానుగు పట్టించినటువంటి నువ్వుల నూనె అండి. అంటే కాస్త ఎక్కువగా వేసుకున్నప్పుడు ఇది ఉల్లిపాయలు అవి వేసినప్పుడు పైకి పొంగుతుంది. సో నేనైతే ఫస్ట్ తక్కువ వేసుకున్నాను, అవసరమైతే మిడిల్లో యాడ్ చేసుకోవచ్చండి. ఇది కాస్త వేడెక్కిన వెంటనే నేను ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చిని వేసేసాను. 2 కలిపే వేసేసానండి, ఒకదాని తర్వాత ఒకటైతే కాదు. వీటిని కలుపుకుంటూ జాగ్రత్తగా దగ్గర పడేంత వరకు సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. మనం చికెన్ అనేది ఫాస్ట్గా అంటే అయిపోవాలని చెప్పి కర్రీ హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. దీనివల్ల ఏమవుతుంది అంటే ఉల్లిపాయలు మాడిపోయి కర్రీ స్మెల్ అంతా, అంటే కర్రీకి ఉన్నటువంటి టేస్ట్ కూడా మారిపోతుంది, స్మెల్ మారిపోతుందండి. సో ఈ విధంగా ఎప్పుడు చేయకూడదు, మనం సిమ్లో పెట్టుకొని ఉల్లిపాయలను అయితే మగ్గించుకోవాలి. ఈ కర్రీ టేస్ట్ అంతా ఉల్లిపాయలు మనం వేసుకునే టమాటా మగ్గటంలోనే ఉంటుందండి. ఆనియన్స్ని నెమ్మదిగా కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు కూడా సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. నేను ఒక పక్కన కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను, మరొక పక్కన అయితే రైస్ పెట్టానండి. ఆల్రెడీ నేను మిరియాలు వేసి రసం అయితే ప్రిపేర్ చేసుకున్నాను. సో నేను కర్రీని గ్రేవీ అయినా చేసుకుంటాను, లేదంటే ఫ్రై అయినా చేసుకుంటానండి. నేను చేసే చికెన్ కర్రీలో మెయిన్ కీ పాయింట్ ఏదైనా ఉంది అంటే ఉల్లిపాయలు ఇంకా టమాటాలు బాగా మగ్గించుకోవటంలోనే ఉందండి. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాతనే నేను టమాటాలు వేస్తాను. టమాటాలు కూడా మగ్గిన తర్వాతనే మిగతా ప్రాసెస్ అంతా ఉంటుందండి. ఉల్లిపాయలు తొందరగా మగ్గడం కోసం అని చెప్పి నేను కాస్త సాల్ట్ని అయితే యాడ్ చేశానండి.
ఈ విధంగా చేయటం వలన ఉల్లిపాయలు అయితే తొందరగా మగ్గుతాయి. ఆనియన్స్ అయితే ఆల్మోస్ట్ వేగిపోయాయండి. తర్వాత నేను టమాటా ముక్కలను అయితే యాడ్ చేస్తున్నాను. ఈ రెండింటిని కూడా మళ్ళీ సిమ్లో పెట్టి మగ్గిస్తానండి. ఇవి బాగా దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ మగ్గించాలి. ఇవి దగ్గర పడిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయటం వల్ల మన కర్రీకి మంచి స్మెల్ వస్తుంది, ఇంకా రుచి కూడా పెరుగుతుంది. మనకి నాన్ వెజ్ ఐటమ్స్ తినడం వలన కాస్త డైజెషన్ ప్రాబ్లం అయితే వస్తుందండి. అంటే తొందరగా డైజెస్ట్ అవ్వు. మనం అల్లం వెల్లుల్లిని ఉపయోగించడం వలన అల్లం అనేది మనకి డైజెషన్కి బాగా ఉపయోగపడుతుందండి. సో నేను ఇప్పుడైతే మగ్గిపోయిన తర్వాత అయితే వీటిని యాడ్ చేస్తున్నాను చూడండి. ఇవి యాడ్ చేసిన తర్వాత చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఏ కర్రీలో అయినా సరే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే కాస్తంత వేసుకోవచ్చండి. నాన్ వెజ్ అనే కాదు, వెజ్ ఐటమ్స్లో కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. డైలీ కూడా యూస్ చేయొచ్చు. వీటి వలన మంచి జరుగుతుంది, కానీ అతి ఎప్పుడు ప్రమాదకరమే. కాస్త తగ్గించి అయితే వాడండి. అల్సర్ ఉన్న వాళ్ళైతే కాస్త అల్లాన్ని అయితే తగ్గించాలి. ఈ విధంగా మనకి ఇవి కూడా దగ్గర పడిపోయిందండి. టమాటా, ఉల్లిపాయలు, అల్లం కూడా దగ్గర పడింది. మరొక వైపు నా రైస్ కూడా అయిపోయిందండి. దాన్ని వార్ చేసుకున్నాను. ఈలోపు ఇవి ఎలా ఉన్నాయి, ఎంతవరకు మగ్గిందో చూద్దాము. ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు వీటిల్లోకి మనం చికెన్ అయితే యాడ్ చేసుకుందాం. చికెన్ని కూడా నెమ్మదిగా మగ్గించుకోవాలండి. ఈ కర్రీకి చాలా స్లోగా చేస్తేనే కర్రీ టేస్ట్ బాగుంటుందండి. కాస్త హడావిడిగా చేస్తే మాత్రం కర్రీ స్పాయిల్ అయిపోతుంది. స్లోగా, నెమ్మదిగా, నిదానంగా స్లో ఫ్లేమ్లో పెట్టి అయితే చేసుకోవాలి. సో నేనైతే చికెన్ని మొత్తం వేసేసాను. నెమ్మదిగా కలుపుకుంటూ మూత పెట్టుకోవాలండి. ఈరోజు మా చికెన్లో అయితే 4 లెగ్ పీసులు ఉన్నాయండి. అదేనండి నేను చూపిస్తున్నాను. మనం ఎక్కువగా కలిపేయడం వల్ల ఏమవుతుందంటే అవి కాస్త మగ్గి ఉంటాయి కాబట్టి అవి విడిపోతాయండి. కాస్త నెమ్మదిగానే వాటిని మగ్గించుకోవాలి. చూసారా, మగ్గించడం వలన చికెన్ నుంచి వాటర్ అయితే బయటకు వచ్చేసిందండి. మనం వాటర్ యాడ్ చేయలేదు, అది చికెన్లోంచి వచ్చినటువంటి వాటర్ అండి. ఈ వాటర్లో బాగా చికెన్ అయితే కుక్ అవుతుంది. మనకి కాస్త గ్రేవీ కావాలి అని అనుకుంటే కనుక ఈ వాటర్తో పాటు మనం కూడా కాస్త వాటర్ యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఇది దగ్గర పడిన తర్వాత మనమైతే కాస్త కారం,
ఇంకా సాల్ట్, ఇంకా పసుపు అన్నీ యాడ్ చేసుకోవాలి. నేను కారం యాడ్ చేసినటువంటి క్లిప్ అయితే ఉంది కానీ సాల్ట్ ఇంకా పసుపు యాడ్ చేసిన క్లిప్ అయితే మిస్ అయిందండి. మీరైతే యాడ్ చేసుకోండి. పర్వాలేదండి, ఒకేసారి కారం ఇంకా ఉప్పు అన్నీ యాడ్ చేసేసుకోవచ్చు, ఏం కాదు. ఇవి మనం ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుందామండి. లాస్ట్లో మనం మసాలా పౌడర్ని అయితే యాడ్ చేద్దాము. మసాలా పౌడర్ తర్వాత మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపి పెట్టుకోవాలండి. అంటే నేను గార్నిషింగ్కి వాడతాను కానీ మళ్ళీ కొత్తిమీర అనేది కర్రీలో కూడా తగులుతూ ఉండాలండి. మనం ఎప్పుడైతే గార్నిష్ చేస్తామో పైనే ఉంటుంది అది. లోపటి కూడా నాకు కొత్తిమీర అనేది ఉండాలి కాబట్టి నేను లోపటి కూడా కొత్తిమీర అయితే వేసుకుంటాను. మసాలా పౌడర్ సరిపడినంత చూసుకొని వేసుకోవాలండి. మసాలా వేసిన వెంటనే ఒక మంచి స్మెల్ అండి, ఒక రెస్టారెంట్లోంచి వచ్చినట్టు ఆ స్మెల్ వస్తుంది. చాలా బాగా వచ్చిందండి. ఈ విధంగా చేసుకుంటే ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి. కాస్త నిదానంగా నెమ్మదిగా అయితే ప్రాసెస్ని ఫాలో అయిపోవాలి. స్లోగా మగ్గించుకోవడంలోనే ఈ కర్రీ టేస్ట్ అంతా ఉందండి. నేను ఎప్పుడు చేసినా ఈ విధంగానే చేస్తాను. ఎప్పుడు చేసినా ఒకే రకంగా మంచి టేస్ట్ అయితే వస్తుందండి. మన కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి. కొత్తిమీరతో అయితే లాస్ట్లో గార్నిష్ చేసేసానండి. ఇదేనండి సండే స్పెషల్గా మేము తయారు చేసుకున్నటువంటి యమ్మీ చికెన్ కర్రీ, ఇంకా రైస్ అండ్ మిరియాల రసం. ఇవేనండి ఈరోజు స్పెషల్ అయితే సండేకి. ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నేను ఆ స్మెల్కి ఉండలేక ఆకలి వేసిందండి నాకైతే ఆ స్మెల్కి. సో నేనైతే అన్నం వడ్డించుకొని కర్రీ వేసుకొని టేస్ట్ చేసేసానండి. చాలా బాగా అయితే వచ్చింది. అన్నీ సరిపోయాయండి, ఉప్పు కారం అన్నీ కూడా సరిపోయాయి. మీరు ఒకసారి నేను చెప్పిన విధంగా అయితే ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ఈ విధంగానే నేనైతే తయారు చేసుకుంటానండి. ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా కూడా తింటారు. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు బాయ్.